మరి ముగ్గురి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటిగా జిమ్ గారితో, రెండవది నవీన్ గారితో కావలసిన ఆహారాన్ని దేవుడు అందించాడు. అయితే చివరిగా చక్కని మరి అద్భుతాన్ని దేవుడు అందించబోతున్నాడు. బలమైన ఆహారము, కూర, పప్పు, పచ్చడి. తర్వాత పెరుగు తినకపోతే తృప్తి ఉంటుందా? తర్వాత పెరుగుతో పాటు స్వీట్ కూడా ఉంటే బాగుంటుంది కదా. దేవుడు అలాగా అందించబోతున్నాడు. చూద్దాము. యోవేలు గ్రంథంలో దేవుడు అద్భుతంగా మాట్లాడే యోవేలుతో రాయబడినటువంటి మాటను గమనిద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా. చూసారా, ఇప్పుడైనను అంటున్నాడు. మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడిన విధానం. ఇక్కడ మారిన ఇజ్రాయేల్గా మనం ఉన్నాము కాబట్టి మనల్ని కూడా ఉద్దేశించి మాట్లాడుచున్న మాట. ఇక్కడ చూస్తే 11వ వచనానికి వచ్చేసరికి, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును. చూసారా, మన దేవుడు ఎలాంటి వాడండి? కరుణ వాత్సల్యములు గల వాడును, శాంతామూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా. ఎందుకు ఈ సందర్భమైనటువంటి మాట మాట్లాడుచున్నాడు గమనించండి. యోవేలు ద్వారా మాట్లాడుతూ ఈ లేఖనాల్లో పొందుపరచబడిన భాగాన్ని గమనిస్తే, మొదటిగా ఇక్కడ వాత్సల్యము, కరుణ వాత్సల్యం. చూడండి, ఇక్కడ మొదటిగా 4 విషయాలను దేవుడు బయలుపరుస్తున్నాడు. మొదటిగా కరుణ వాత్సల్యం. ఈ వాత్సల్యాన్ని చూసుకుంటే, కరుణ వాత్సల్యం చూసుకుంటే నిర్గమకాండంలో ఆరంభంలో బయలుపరుస్తాడు. 34వ అధ్యాయము చూడండి. అక్కడ 34వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. మోషేతో మాట్లాడుచున్న సందర్భంలో మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామము ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడనై యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక. చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? దోషులను నిర్దోషులుగా ఎంచక. దోషిని దోషిగానే, నిర్దోషిని నిర్దోషిగానే. అంటే ఆయన వాత్సల్యం ఎలాంటిదంటే, ఆయన కరుణ ఎలాంటిదంటే, చూడండి, ఆయన కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. అందుకే ఆయన మరలా నా యొద్దకు తిరిగి రండి అంటున్నాడు. నువ్వు ఎటువంటి కార్యాలు చేసి ఆయనకు ఆయస్కరమైనది ఏదైనా చేసినా మరలా క్షమించమని అడిగినప్పుడు ఆ క్షమాపణను స్వీకరించే దేవుడు. ఆయన క్షమించే దేవుడు, కనికరము చూపించే దేవుడు, కృపా వాత్సల్యమును చూపించే దేవుడు. అందుకే మీకా ప్రవక్త రాస్తాడు చక్కని మాట. మీకా గ్రంథంలో రాయబడి ఉంటుంది. చూడండి, 7వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం చూస్తే, చూడండి, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సమముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము. చూసారా,
ఏముంది అక్కడ? ఆయన రాయబడిన మాట చూడండి, ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము ఆయన కోపం ఉండదు. మనకెప్పుడు కోపం ఉంటుంది. అంటే ఈ ఉపవాసంలో ఆయన చూపించినటువంటి కరుణ, వాత్సల్యము, దీర్ఘశాంతము, శాంతమూర్తి ఏదైతే ఆయన పోలి ఉన్నాడో అవి మనలో ఉండాలి. అంతేగాని ఉపవాసమే కదా ఆనవాయితీగా ఆచారంగా మనం అన్నిటినీ ఆచరించి మరలా మన క్రమంలోనికి మనం వెళ్తున్నాము అనే దానికి గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ చూస్తే 1 యోహానులో వ్రాయబడిన మాట యోహాన్ గారు రాస్తారు. యోహాను భక్తుడు 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనంలో చూడమ్మా. అక్కడ రాయబడిన మాట చూస్తే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు. చూసారా, ఆయన ప్రేమ స్వరూపి. చూసారా, ఆయన ఎంత కరుణ చూపిస్తున్నాడు నీ నా మన పట్ల, ఎంత వాత్సల్యము చూపిస్తున్నాడు నీ నా మన పట్ల. ఆయన ఎంత దీర్ఘశాంతము కలిగిన జీవితం ఉందో. శాంతి స్వరూపి అని పిలువబడ్డ దేవుణ్ణి కలిగి ఉన్న మనము అలాంటి జీవితంలో మనం ఉండాలి. ఉపవాసం అంటే అర్థం ఏంటంటే నీలో కరుణ వాత్సల్యము కలిగి ఉండాలి, జాలి కనికరము కలిగి ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి, క్షమించే గుణము కలిగి ఉండాలి. అదే ఉపవాసముకు అర్థం అంటున్నాడు. మరి మొదట ఏం చూపించాడు అక్కడ? 7లో రాయబడిన మాట 13వ వచనంలో కరుణ, మరలా జాలి గల దేవుడు. రెండవ మాట చూద్దాం. జాలి అంటే సంసిద్ధుడు. ఇర్మియా ప్రవక్త రాస్తాడు, చక్కగా రాస్తాడు. 18వ అధ్యాయము 8వ వచనం చూడమ్మా. జాలి గురించి మాట్లాడతాడు అక్కడ. ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడును. హల్లెలూయా! ఎంత జాలి పడుతున్నాడో చూసారా? ఏమంటున్నాడు ఇక్కడ? ఏమని రాయబడిందమ్మా? ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల. చూసారా, తప్పు చెయ్యొద్దురా అని చెప్తాం. తప్పు చేయకుండా వాడు సరైన మాట సరైన మార్గంలో నడుస్తే మనం ఏమంటాం? మనకిష్టుడు, లేకపోతే మనకిష్టమైనవి చేస్తాం. దేవుడు కూడా అలాగే అంటున్నాడు. నీవు నాయందు నీతి న్యాయములు కలిగిన జీవితంతో సత్యము ఎరిగి నడుచుకున్నప్పుడు, చెడుతనమును విసర్జించి మంచితనముతో ముందుకు వెళ్ళినప్పుడు నేను కీడు చేయ మానుకుంటాను అంటున్నాడు. జాలి చూపిస్తున్నాడు. అందుకే యోనా విషయంలో చూడండి. యోనా గ్రంథంలో రాయబడిన మాట చూడండి. అక్కడ 3వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. యోనా విషయంలో అక్కడ చదువు. వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి ఏమన్నా చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా! అంటే నీ ప్రవర్తనను చేంజ్ చేసుకున్నప్పుడు ఆయన ఉద్దేశాన్ని మార్చుకుంటాడు. అవునా? ఉపవాసంలో మనం ఉంటూ మన శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాం. మనము 10 గంటల నుంచి లేదా సాయంత్రం వరకు లేదా 4 గంటలు 3 గంటల నియమం పెట్టుకొని మరి కడుపు మార్చుకొని ఆయన దగ్గరికి వచ్చి ఏదో స్తుతించాం, గణపత్యం, ఆనవాయితీగా ఆచారంగా ఆచరించడము అది దేవునికి ఇష్టము కాదు. నువ్వు ఉపవాసంలో నువ్వు నలుగొట్టుకోవడం అంటే ఏంటో తెలుసా? నీలో ఉన్న కోపాన్ని, నీలో ఉన్నటువంటి కనికర వాత్సల్యము బయటికి రావాలి అంటున్నాడు. క్షమించే గుణం ఉండాలి అంటున్నాడు. కీడు చేయక మానాలి, మేలు చేయడమే నీ పని అంటున్నాడు. నేను ఏ విధంగా చేశానో నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఇవన్నీ చెబుతూ ఏమంటున్నాడంటే అక్కడ ఏమన్నాడు? బట్టలు చింపుకొని. బట్టలు దేనికి సాదృశ్యం అండి? దుఃఖానికి సాదృశ్యం. ఇక్కడ గమనిస్తే బట్టలు చింపుకోవడం అంటే గుర్తు దుఃఖాన్ని. చూడండి, ఆదికాండంలోనికి వెళ్దాం. 37వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఆదికాండము 37వ అధ్యాయం 29. అమ్మా చదువు. రూబేను
తిరిగి వచ్చినప్పుడు ఏమంట? ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు ఏమైపోయింది అంటే గుంటలో పడవేసిన యోసేపు లేకపోయేసరికి అతడు తన బట్టలు చింపుకొని హల్లెలూయా అంటే అదొక లాంటి దుఃఖం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దుఃఖానికి సాదృశ్యము బట్టలు చింపుకోవడం. అంటే అర్థం ఏంటి అంటే అదే చూడండి 44వ అధ్యాయంలో 13వ వచనంలో రాయబడిన మాట చూడండి. 44:13. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతి వాడు తన గాడి మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు అంటే దుఃఖాక్రాంతులై చేయవలసిన క్రమములో పొందుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు వారు దుఃఖాన్ని పొందుకున్నప్పుడు అది ముఖము క్రిందికి వేయడము అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అదే గమనిస్తే యెహోషువలో రాయబడి ఉంటుంది చూడండి 7వ అధ్యాయం 6వ వచనంలో బట్టలు చింపుకునే దానికి అర్థాన్ని దేవుడు బయలుపరిచాడు. తాను ఇశ్రాయేలు పెద్దలను అయ్యో నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? హల్లెలూయా. ఇక్కడ గమనించండి, అంటే ఈ దుఃఖాన్ని వ్యక్తపరచడం లోబడే గుణాన్ని, అంటే అంత జీవితంలో నిజముగా అయ్యో నేను ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నానే అనే భావన కలిగించడానికి ఈ దుఃఖానికి సాదృశ్యాన్ని చూపించాడు. యోబు కూడా చూపించాడు చూడండి. యోబు 1వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. యోబు గారు కూడా ఎలా చేశాడో చూడండి. అక్కడ దుఃఖాన్ని యోబు 1వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమునందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని. అంటే అర్థం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా ఏదైనా మనము చేసినప్పుడు నీలో ఆటోమేటిక్గా అదేమైపోతుందంటే తప్పు అనే స్వభావం కనపడ్డప్పుడు నీలో ఏమైపోతుందండి? పశ్చాత్తాపం వస్తుంది. దానికి ఆ దుఃఖము ఆ వేదన కనబడుతుంది. ఇక్కడ గమనిస్తే అదే 2వ అధ్యాయం 12వ వచనంలో చూడమ్మా. యోబు దూరంగా నిలబడి కళ్ళెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి అయ్యో పశ్చాత్తాపం కనబడుతుంది. అలాగా ఇక్కడ పశ్చాత్తాపం అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ కనపడుతున్న వాక్యం యోగుల్లో రాయబడిన మాటము కఠిన హృదయాలను చింపుకోవాలి. అంటే తెరవబడిన హృదయము కావాలి. ఇప్పటి వరకు మూయబడి ఉంది. ఈ హృదయం కఠినత్వం కలిగి ఉంది. దుఃఖముతో ఆ వేదనతో దేవుని యొద్దకు రావాలి. అయ్యో నేను ఇప్పటి వరకు చేసిన పని ఏంటి? దేవునికి వ్యతిరేకంగా నడిచానా? దేవుని ఉద్దేశాన్ని నేను దాన్ని అనుసరించకుండా జీవించాలి అని చెప్పి ఆ వస్త్రాలు ఏ విధంగా ఈ పై వస్త్రాలు చింపుకోవడం కాదు, హృదయం అనే వస్త్రాన్ని చింపుకోవాలి. చింపుకోవడం అంటే తెరవబడిన హృదయంతో దేవుని యొద్దకు రావాలి అని దేవుడు గుర్తు చేస్తున్నాడు ఈ సమయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు కీర్తనకారుడు 51వ కీర్తన 17వ వచనంలో రాయబడిన మాట చూడండి. అక్కడ చక్కని మాట దావీదు గారు రాస్తారు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు. 17వ వచనం మాత్రమే చదువు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు, దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము. అంటే ఎప్పుడైతే నీ తప్పు నువ్వు తెలుసుకొని, ఎప్పుడైతే నాది తప్పు అని ఎప్పుడైతే దేవుని దృష్టికి అది కనపడిందని నువ్వు కనుగొంటావో అప్పుడే నువ్వు పశ్చాత్తాపడిన. అంటే ఆయన కరుణ వాత్సల్యం కలిగిన దేవుడు.
కాబట్టి కనికరము చూపించే దేవుడు, శాంతమూర్తి, దీర్ఘశాంతం కలిగిన వాడు, మరి పశ్చాత్తాపుడు, ఆ క్వాలిటీస్ మనలో ఉండాలి. ఉపవాసము అంటే ఇవి ఉన్నప్పుడే నువ్వు ఉపవాసము చేసినట్టుగా అర్థమవుతుంది. ఉపవాసం చేయడం అంటే ఈ క్వాలిటీస్ నీలో ఉన్నప్పుడే దానికి అర్థం. అందుకే అంటాడు, ఎంత చక్కగా వ్రాయబడిన మాట చూస్తే యెషయా గ్రంథంలో 57వ అధ్యాయం 15వ వచనం చూడమ్మ. అక్కడ చక్కని మాట, యెషయా గ్రంథము 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణము ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణము ఉజ్జింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. ఉపవాసంలో నువ్వు ఉంటున్నావంటే ఈ మనస్సు కలిగి ఉంటే దేవుడు నీతో నివసించుచున్నాడు. హల్లెలూయా. మనకేం చెప్పాడండి? యోవేలు గ్రంథంలో రాయబడినట్టుగా కరుణ వాత్సల్యములు కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆ వాత్సల్యం మనలో ఉండాలి, ఆ జాలి మనలో ఉండాలి. ఆ చింపుకోవడం అంటే, బట్టలు చింపుకోవడం అంటే వేషధారణ కాదు, తెరవబడిన హృదయం ఉండాలి. తర్వాత ఏమంటున్నాడంటే తిరిగి రండి అంటున్నాడు. ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం, 4వది చూద్దాం. ఈ తిరిగి రండి అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 26వ అధ్యాయం 3వ వచనం. వారి దుర్మార్గమును బట్టి చూడండి ఏమంటున్నాడు, వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపడినట్లుగా వారు ఆలకించిన తన దుర్మార్గమును విడుచుదురేమో. చూసారా, దేవుడు గుర్తిస్తున్నాడు, ఇంకా మానుకొని నా యుద్ధంకి వస్తారేమో, తిరిగి రండి అంటున్నాడు. అందుకే ఆమోస్ గారు ఒక చక్కని మాట రాస్తారు. చివరిగా చూడమ్మా, 5వ అధ్యాయం 15వ వచనం. ఆమోస్ రాస్తున్న మాటలు చూడండి. 5వ అధ్యాయం 15వ వచనంలో చూడండి, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. హల్లెలూయా. మనమంట అన్నిటిని వదిలి ఆయన వైపుకి వస్తే కనికరింపే జాబితాలో మనం ఉంటాం. కాబట్టి దేవుడు ఈ ఉపవాసము మరి యోవేలులో రాసిన ప్రకారంగా గమనిస్తే ఆయనకు ఉన్నటువంటి క్వాలిటీస్. అందుకే అక్కడ చూడండి, యోవేలులో రాయబడిన మాట చదవమా ఒకసారి, చివరిగా చదువు. అక్కడ రాయబడిన మాట 13-14 చదువు ఒకసారి. కరుణా శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు. అది ఆయన మనకు ఏదో ఆయన ఉగ్రత వస్తుందని మనము ఊహించుకున్నాం. ఈ ఉపవాసము ద్వారా మనం ఏం చేసుకుంటాం, దాన్ని పోగొట్టుకొని మన హృదయాలను తెరవబడి ఆయన వైపు తిరిగాము కాబట్టి మనం ఏం చేస్తాం, ధన్యులం. అందుకే కింద వ్రాయబడిన మాటలు, ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించును, అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు. చూడండి ఆడ ఎంత చక్కగా రాస్తారు. సియోనులో బాకావుదుడి ఉపవాస దినమున ప్రతిష్ఠించుడి, ప్రతిదినము నియమించిన ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానం చేయి బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురం నుండి పెళ్లి కుమార్తె గదుల నుండి రావాలను. యెహోవాకు పరిచయం చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలవబడి కన్నీరు విడుచు. యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్టు వారిని అవమానమునకు అప్పగింపకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందులను కదా అని వేడుకొనవలెను. హల్లెలూయా. అంతా ఒకసారి నెంబర్ వేసుకుంటే మన ఉపవాసానికి అర్థం ఏంటో ఇక్కడ బయలుపరచబడి ఉంది. కాబట్టి ఉపవాసంలో మనం ఏముండాలి, కరుణ వాత్సల్యము కలిగిన, దీర్ఘశాంతము కలిగినటువంటి మాదిరికరమైన జీవితము, జాలి కలిగినటువంటి మన జీవితం ఉండాలి. జాలి అంటే క్షమించే గుణం ఉండాలి. ఉపవాసానికి ఏదో మనము ఆనవాయితీ ఆచారంగా కాదు,
మనలో ఈ క్వాలిటీస్ ఉన్నప్పుడే మరలా ఏం చేయాలి? హృదయాన్ని తెరవబడాలి. తర్వాత ఆయన వైపు తిరిగే వారిగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే నీ ఉపవాసానికి ఆయన అర్థము. ఆయన అనేకుల మధ్యలో నేను నిలబెడతాడు. ఆయన సాక్షిగా పిలుస్తాడు. నా బిడ్డలు అని సాక్షిగా పిలుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.